సలహాలు, సూచనలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళుగా విభజించుకుని జనాల మీద రుద్దుతున్నారు వీళ్ళు వికృతాలు. అంతే కదా. ఇప్పుడు ఇదేముందంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ల కిందట వర్మ పత్రికల్లో వచ్చేవి. ఆ పత్రికల వార్తలు హెడ్లైన్స్ మీద మేము 7 గంటలకో 8 గంటలకో చర్చించేవాళ్ళము. మళ్ళీ కొత్త చర్చ తయారై సాయంత్రానికి మళ్ళీ కొన్ని టాపిక్స్ ఇది ఒక సైకిల్ ఇలా తిరుగుతుండేది. ఇప్పుడు అలా కాదు కదా. దీనికి టైమింగ్స్ ఒక ప్రాసెస్ ఇదంతా ఏం లేదు. సోషల్ మీడియా పొరపాటు కాదు, అందుబాటులోకి రావడం పొరపాటు కాదు, కానీ విపరీతంగా దుర్వినియోగం చేయడము, దుర్భాషల మీడియాగా దాన్ని మార్చడం చాలా పొరపాటు. సోషల్ మీడియా అనేది అన్సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా కాకూడదు. అందుకని పార్టీలు కూడా ఇలా తిట్టేవాళ్ళు, అదే మొన్న ఎవరో మిత్రుడు అంటున్నట్టుగా ఇదో భస్మాసుర హస్తంలాగా తయారైంది చివరికి అని చెప్పి, అట్లా తయారవుతుంది చివరికి. అది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు అంతే కదా. చంద్రబాబు ఎన్ని దండాలు పడి ఉంటాయి, ఇప్పుడు గెలిచుంటాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయన పేరుతోనే చెప్పటం. సో ఇది ఒక విధంగా ఒక నమ్రత కూడా ఉండాలి ఇందులో మాట్లాడే వాళ్ళకు. ఆ పార్టీలు అదుపు చేయాలి. తిట్టింది అవతరాలను కదా, మనకు మైలేజ్ తిట్లతో మైలేజ్ ఎప్పుడు రాదండి. ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి వర్మ గారు. తిట్లతో బూతులతో మైలేజ్ రాదు అని మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా తెలియదు. సో విధానాలతోనూ ప్రజలకు దగ్గర అవడంతోనూ అది వస్తుంది అంతే. ఆ మాటకు వస్తే కేటీఆర్ చెప్తున్న దాంట్లో మీరు చూస్తే ఆయన ఎప్పుడు యూట్యూబ్ మాకు చాలా చెడుపు చేసిందని ఆయన ఎప్పుడు ఒకటి సోషల్ మీడియా అని చెప్తుంటారు. కానీ మాట్లాడడంలో ఆయన కంటే మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఇంకా అదే మాటలతోనో లేకపోతే ఇంకే వీటితోనో గెలవరు. ఎప్పుడు విధానాలతోనే గెలుస్తారు. సరైన విధానాలు ప్రజలను ఆకట్టుకోవాలి. సార్, కొత్త ప్రభుత్వం గాడిన పడుతుందా? నెమ్మదిగా పడుతున్నట్టుగా కనిపిస్తుందా? కొత్త ప్రభుత్వం అతిపాత ముఖ్యమంత్రి కదా, కాబట్టి ఇప్పుడు 16వ తారీఖు నాడు ఇంకొక స్టార్ ఉన్నారు కదా. స్టార్ మెరుస్తూ ఉంటుంది. స్టార్ ఎప్పుడు మెరుస్తూ ఉంటారు కదా, అందులో సందేహం ఏముంది. కాబట్టి కొత్త ప్రభుత్వము ఒక కొలిక్కి వస్తుంది. దానికి ఒక్కొక్కటి శ్వేతపత్రాల ద్వారా దారికి తీసుకొస్తున్న విధానం ఒకటి. మూడవది దీర్ఘకాల విషయాలు కూడా రావాలి. రేపు శాసనసభలో పెట్టేదాంతో ఇది ఒక కొలిక్కి వస్తుందేమో మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఒకటి సీరియస్ ఛాలెంజ్ ఉందన్న అంశం మటుకు గమనంలో ఉంది. చాలా మనం ప్రత్యేకమైన విషయం ఏమంటే ఎన్నికల్లో వన్స్ ఫర్ ఆల్ ఇంకా అంతా అయిపోయింది, అద్భుతం అయిపోయింది, మిరకిల్ జరిగిపోయింది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదన్న ఆ ఈజీ గోయింగ్ లేదు ఎవరికి. మీరు గమనిస్తే రాజకీయ వాతావరణం ఒక విధంగా చాలా ఎవరికి వాళ్ళు గట్టిగా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగేయాలి. లేకపోతే ప్రజలు చాలా తీవ్రంగా చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఛాలెంజెస్ ఎక్కువగా